హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మంచి వీడియోతో నేను ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన టైలర్స్కి మూడ్ బాగాలేనప్పుడు కానీ, అలాగే కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు కానీ ఎలాంటి టిప్స్ పాటించాలి, అలాగే ఆ రోజు వర్క్ ఎలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలి, అలాగే ఆ రోజు కస్టమర్లకి ఎలా సాటిస్ఫాక్షన్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల నాకు మోటివేషన్ అనేది ఉంటుంది. నాకు ఇంకా ఇంకా వీడియోస్ అయితే పెట్టాలనిపిస్తుంది. అలాగే ఈ వీడియోలో నా అనుభవాలు, అలాగే నేను ఫేస్ చేసిన పరిస్థితులు, వీటన్నిటి గురించి ప్రతి టైలరు ఎలాగా అన్నిటిని తట్టుకొని నిలబడాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా వాల్యుబులే. నేను చెప్పే ప్రతి విషయం కూడా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఫేస్ చేసే ఉండొచ్చు. అలాగే ఈరోజు నేను ఏమేమి కుడతాను, ఏమేమి కటింగ్ చేసుకోవాలనేవి కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి టైలర్స్కి చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుందండి. నేనైతే ఒకరోజు ముందే నైట్ కటింగ్ అవన్నీ పెట్టేసుకొని మార్నింగ్ లెగవటంతో అంటే ఇంట్లో వర్క్ అవన్నీ ఫినిష్ చేసుకొని ఒకేసారి మిషన్ ఎక్కితే కనుక ఆ రోజు ఏమేం కటింగ్ చేసుకున్నవి ఉన్నాయి అని చూసుకొని అవన్నీ కూడా ఫినిష్ చేసేయాలండి. నా టార్గెట్ అయితే మీరు కూడా ఇలాగే టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా వర్క్ ఆ రోజు పెట్టుకున్న దానికన్నా ఎక్కువ అవుతుందండి. ఇదొకటి. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి కోపంగా ఉన్నప్పుడు అలాగే చికాకుగా ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు ఇలాంటి టైంలో మనకి వర్క్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఎందుకంటే అలాంటి టైంలో కనుక మీరు కొంచెం బలవంతంగానైనా సరే మన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మన వర్క్ దగ్గరికి బలవంతంగానైనా సరే వచ్చి దాన్ని పట్టుకున్నామంటే, ఎందుకంటే మనకి ఇష్టమైన వర్క్ కాబట్టి మనం ఆటోమేటిక్గా దాని మీదకి డైవర్ట్ అయిపోతామండి. అలాగే మన వర్క్ ఎంత ఇష్టంగా చేస్తే అంత బాగా వస్తుందండి. ఎందుకంటే ఈ వర్క్లో అదే అందం. మనం ఇష్టంగా చేసే పని ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అందులో కష్టంగా అనుకుంటే మాత్రం చాలా తికమక అయిపోతాము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే, మీరు టైలర్సే కావచ్చు, వేరే ఏదైనా పని చేసుకోవచ్చు. ఏ పనినైనా సరే మనం ఇష్టంగా కనుక చేస్తే అది చాలా సులభం అయిపోతుంది. చాలా ఈజీ పని అయిపోతుందండి. ఇదొకటి. ఇలాగే మనకి వచ్చే కస్టమర్లు కూడా అందరూ మంచి వాళ్ళే రావాలని ఉండదండి. కొంతమంది ఈ ప్రతి చిన్న విషయానికి కూడా ఇది ఇలాగుందేంటి, అది అలాగుందేంటి అనేవాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారండి. అలాగే కొంతమంది ప్రతి చిన్నదానే కాదు, పెద్ద విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కొంతమంది అయితే అస్సలు అర్థం చేసుకోకుండా మీరు ఇలా కుట్టారు అని గోల గోల చేసేవాళ్ళు ఉంటారు. టైలరింగ్ అంటేనే అన్నిటినీ తట్టుకొని నిలబడేటట్టు ఉండేటట్టయితేనే టైలరింగ్లోకి అడుగు పెట్టాలండి. ఎందుకంటే అమ్మో వాళ్ళు ఏమంటారు, అమ్మో వీళ్ళు ఏమంటారు, ఈరోజు ఈ బ్లౌజ్ ఎలా వస్తుందో, ఆ రోజు ఆ బ్లౌజ్ ఎలా వచ్చిందో అనుకుంటా మనం నేర్చుకోకుండా వెనకబడిపోయాం అనుకోండి, అసలు మనకి ఏది రాదండి. ఏదైనా సరే ముందు ధైర్యం చేస్తేనే కదా మనకి ఒకటి పని అంటూ పూర్తిగా వచ్చేది. ముందడుగు వేయకుంటే మనం ఎలా నిలబడగలుగుతాం మన కాళ్ళ మీద మనం? అలాగే కొంతమంది కస్టమర్లు అంటూ ఉంటారండి, టైలరింగేగా ఏముందిలే అన్నట్టు తీసేస్తూ ఉంటారు. నేను అలాంటి వాళ్ళనైతే చాలామందిని చూశానండి. ఏముందిలే అనుకోవటం కాదు, ఏదైనా సరే కుట్టే వాళ్ళకి అలాగే చేసే వాళ్ళకే తెలుస్తుందండి దాని విలువేంటో. నాకైతే ప్రతి రూపాయి కూడా విలువేనండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేస్తున్నది కూడా మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసమే కదండి. అంత ఇష్టంగానైనా సరే చేస్తుంది. కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, టైలరింగేగా, ఈ బ్లౌజ్ ఇంతేగా కుట్టింది కొంతమంది అంటూ ఉంటారండి. అన్నీ కూడా ఫేస్ చేయగలిగితేనే మనం ఈ టైలరింగ్లోకి దిగాలన్నమాట. అవన్నీ పట్టించుకోకుండా మన
ఎలాగైతే పర్ఫెక్ట్‌గా వచ్చిందో అదే నేర్చుకోవాలండి. అలాగని చెప్పి అందరి బ్లౌజులు అందరూ అలాగుంటారని కూడా నేను చెప్పను. కొంతమంది మాత్రమే అలాగుంటారు. కొంతమంది అయితే బానే అర్థం చేసుకుంటారనమాట కస్టమర్లు కూడా. అర్థం చేసుకునే కస్టమర్లతో మనకి ఏ బాధ ఉండదండి. కానీ అర్థం చేసుకునే కస్టమర్లు వచ్చారంటే మాత్రం ఆ రోజు మూడు డల్ అయిపోతుందనమాట. అలా డల్ అవ్వకుండగా మీరు ఆ రోజు ఆ కస్టమరు వెళ్ళాక కానివ్వండి, అలాంటి కస్టమర్ల ఆలోచనల నుంచి బయటపడాలి అంటే గనక మనం ఏ వర్క్ చేస్తున్నా గానీ ఒకవేళ మనం కటింగ్స్ కానివ్వండి, టైలరింగ్స్ కానివ్వండి, ఆ ఆలోచనలు రాకుండా ఉండాలంటే సరదాగా కాసేపు ఫోన్‌లో కానివ్వండి, లేదంటే టీవీలో కానివ్వండి సాంగ్స్ పెట్టుకొని వింటూ గనక మనం ఎంజాయ్ చేస్తూ గనక మన పని మనం చేసుకున్నట్లయితే ఆ రోజు మూడయితే తప్పకుండా చేంజ్ అవుతుందండి. నేనైతే అదే పని చేస్తాను. నేనైతే మిషన్ ఎక్కాలన్నా గానీ నాకు కన్ఫామ్‌గా అయితే సాంగ్స్ అయితే ఉండాలండి. నేను సాంగ్స్ అనేది చాలా సేపు వింటాను. నా వర్క్ అయితే అయిపోయేంత వరకు కూడా నేను సాంగ్స్ వింటూనే వర్క్ చేస్తానండి. అప్పుడు మనకి వర్క్ కూడా ఫాస్ట్‌గా అవుతుంది. అలాగే మన మూడు చేంజ్ అవుతుందండి. అలాగే కొంతమందికి కస్టమర్లు చాలా తక్కువ ఉన్న వాళ్ళైతే గనక ఫస్ట్ మీరు చేయాల్సిందేంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే కస్టమర్లు మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళైనా సరే, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళైనా సరే, ఒక్కసారి వాళ్ళ బ్లౌజ్ గనక ఇచ్చారంటే, మనం పర్ఫెక్ట్‌గా రెండోసారి కాదు, ప్రతిసారి మన దగ్గరే ఉండిపోయేటట్టు మీరు గనక స్టిచ్ చేసిస్తే గనక, ఇంకా మిమ్మల్ని ఎన్ని మాటలన్నారో అవన్నీ కూడా పట్టించుకోకుండగా, రెండోసారి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, ప్రతిసారి మీ దగ్గరే కుట్టించుకుంటారనమాట. అలాగే ఇంకా కస్టమర్లు పోకూడదు అనుకునే వాళ్ళకి ఆహ్, ఒక రూపాయి అటు ఇటు అయినా సరే మనం తక్కువకు కుట్టామనేది కాదండి. ఫస్ట్ అయితే మనము కస్టమర్లకి మన వర్క్ అనేది చూపించాలి గదా! చూపిస్తేనే కదా మన వర్కు మనం ఎలా చేస్తున్నామో అసలు తెలిసేది. మనం మన టాలెంట్ చూపించకుండా ఎవరికీ తెలీదు కదండీ! సొంత వాళ్ళకే తెలీదు. ఆ లెక్కన బయట వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి? అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం అందరికీ కుట్టేదానికన్నా ఒకవేళ కొత్త కస్టమర్లయితే ఒక రూ. 10 తక్కువ కానివ్వండి, లేదంటే ఇంకా తక్కువైనా సరే అటు ఇటుగా కుట్టేసేసేయండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మనకి కస్టమర్లు పెరగాలి. కస్టమర్లు లేకుండా మనం వర్కు చేయలేం కదండీ! మన వర్క్‌కి, మన టాలెంట్‌కి మనం పెంచుకోవాలి. ఒక నెల రోజులు కానివ్వండి, 2 నెలలైనా పర్లేదు. కస్టమర్లు రావాలంటే మనం ఒక రూపాయి అటు ఇటుగా మన వర్క్ పర్ఫెక్ట్‌గా చేసుకోవాలనమాట. ఇలా చేశారంటే గనక మీకు కస్టమర్లు తప్పకుండా పెరుగుతారండి. నేను ఫస్ట్‌లో తక్కువగా కుట్టేదాన్ననమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదండి. నాకైతే కస్టమర్లు బానే వస్తారనమాట. ఫస్ట్ టైమ్ నాకిచ్చిన వాళ్ళు కూడా సెకండ్ టైమ్ కానీ ప్రతిసారి నేను కుట్టిన బ్లౌజే ఆదికిస్తారనమాట. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా చక్కగా చూడండి. ఎందుకంటే నేను చెప్పినయన్నీ నాకు అనుభవంలోకొచ్చిన టిప్స్ అండి. అలాగే ఒకళ్ళు చెప్తే నేనైతే విని చెప్పట్లేదు. నేను ఫేస్ చేసిన టిప్స్ ఇవన్నీ కూడా. అందుకని చెప్పి మీకు కన్ఫామ్‌గా చెప్పగలుగుతున్నాననమాట. ఇలాంటివి నేను ఇదివరకు చాలా ఫేస్ చేశానండి. అందుకని చెప్పి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు కూడా మీతో పంచుకుందాం అని చెప్పి ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే నా టిప్స్ కానివ్వండి, నా మాటలు కానివ్వండి, మిమ్మల్ని మోటివేషన్ చేస్తే నాకు అంతే చాలండి. అలాగే నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా మాటలను గనక మీకు ఓకే. బానే చెప్పారు అనిపిస్తే గనక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలాగే ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఏ వీడియో కావాలన్నా గానీ నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే నా మాటలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కూడా నాతో కామెంట్‌లో పంచుకోండి. నేను కూడా మీరు ఎలా నాకు తెలియనివి ఏమన్నా ఉంటే గనక నేను కామెంట్‌లో చూసి అవి కూడా నేను నేర్చుకుంటానండి. అలాగే ఈరోజైతే బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్కటే చూపిస్తున్నానండి దీంట్లో. మీతో మాట్లాడుతూ ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను కదా! నాకైతే వర్క్ తెలియట్లేదండి.
ఎందుకంటే ఈ టిప్స్ అన్నీ కూడా నేను ఫేస్ చేశానండి ఆల్రెడీ. ఇలాంటివి ఎన్నో ఫేస్ చేసి ఇప్పుడైతే చాలా కూల్‌గా అయితే నా వర్క్ నేను చేసుకుంటున్నానండి. నాకు ఒకవేళ మూడ్ బాలేనప్పుడు గానీ నేను ఈ టిప్స్ అన్నీ కూడా పాటిస్తాననమాట. సాంగ్స్ పెట్టుకోవటం కానివ్వండి, అలాగే మా నాకు ఉక్సులు, కాజాలు వేసిన వాళ్ళు వచ్చి మాట్లాడటం గానివ్వండి, ఒకళ్ళతో మాట్లాడితే మన భారం అంతా కూడా దిగిపోతుంది అంటారు కదా! అలాగే సాంగ్స్ విన్నా కానీ అలాగే రిఫ్రెష్ అవుతామండి చాలా. మీరు కూడా ఇలాంటి టిప్స్ పాటిస్తూ మీ వర్క్‌ని మీకు టెన్షన్ ఫ్రీగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ అన్నిటిని కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా కటింగ్ వీడియోస్ కానీ, అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తానండి. బాయ్ బాయ్.